శ్రీ మహతి జ్యోతిషాలయం వారి సింహరాశి వారి సంవత్సర ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. శని గోచారం ఈ సంవత్సరం మీకు 8వ స్థానంలో అష్టమ శని ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక శ్రమ, పనుల్లో ఆటంకాలను కలిగిస్తాడు. గురు గోచారం జూన్ 2, 2026 వరకు 11వ స్థానంలో లాభస్థానంలో ఉండడం వల్ల గురువు ఆర్థిక బలాన్ని కలిగిస్తాడు. జూన్ 2 తర్వాత 12వ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల ఆర్థిక భారాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా అక్టోబర్ 31 నుండి 2027 వరకు జనవరి వరకు వక్రగతిలో జన్మస్థానంలో మళ్ళీ యథావిధిగా జనవరి 2027 సంవత్సరంలో యథాస్థానంలో అంటే మళ్ళీ 12వ స్థానంలోకి చేరుకుంటాడు. కేవలం ఒక 3 నెలల పాటే బృహస్పతి గ్రహం ధనబలాన్ని, ఆర్థిక బలాన్ని అందజేస్తాడు. కుజ సంచారం మీ జన్మరాశిలో సింహంలో సంచరించడం ద్వారా ఈ సమయంలో కోపావేశాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తిపరంగా ఈ సంవత్సరం ఒక పరీక్ష లాంటిదని చెప్పుకోవచ్చు. ఆదాయ వ్యయములు సమానంగా ఉన్నప్పటికీ అష్టమ శని ఊహించని విధమైనటువంటి కష్టాలను, ఖర్చులను కలిగిస్తుంది. కుటుంబ వాతావరణంలో సంయమనం పాటించాలి. 7వ స్థానంలో రాహు సంచారం మీ జన్మరాశిలో కేతు ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు, గొడవలకు దారి తీసేటువంటి అవకాశం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి, తీవ్ర కోపం ఉంటుంది. తీవ్రమైనటువంటి చిన్న పనులు, ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఈ సంవత్సరం పరిహారాలను చూసుకున్నట్టయితే శనికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. సూర్య నమస్కారాలు, మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యునికి ఆదిత్య హృదయం ప్రతినిత్యం పారాయణం చేయడం ద్వారా మంచి ఆరోగ్య స్థితిని కలిగిస్తాడు. రుద్రాభిషేకం చేయడం ద్వారా జన్మ గురువు, అష్టమ శని ప్రతికూలతలు తొలగిపోతాయి. మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయడం శుభప్రదం. శుభమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నవంబర్లో కుజ సంచారం వల్ల కలిగేటువంటి ఆటంకాలను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకము, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు శనికి తైలాభిషేకం చేయడం ద్వారా సింహరాశి వారు మంచి శుభ ఫలితాలను పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు.